రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టారు మంచిర్యాల జిల్లా అధికారులు. బియ్యం అమ్మిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుల రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో సన్నబియ్యం పంపిణీ పథకం దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టారు అధికారులు. ఈ మధ్య తాండూరు మండలం అచలాపూర్ గ్రామానికి చెందిన 11 మంది సన్నబియ్యం అమ్మడంతో వారి రేషన్ కార్డులను తొలగించారు. ఓ వ్యక్తి 1.91 క్వింటాళ్ల బియ్యాన్ని మరో వ్యక్తికి అమ్మడంతో కేసులు నమోదు చేశారు. దీంతో జిల్లాలోని మిగతా లబ్ధిదారుల్లో భయం మొదలైంది. సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నప్పటికీ ఆ దళారులు ఈ ప్రజలను నమ్మబలికి ఎక్కువ రూపాయలు ఇస్తారని ఆశ చూపెట్టి ఎక్కువ ధరకు కొంటూ ఈ సన్నబియ్యాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఈ రేషన్ కార్డు దారులు ఎవరైతే ఈ సన్నబియ్యాన్ని అమ్ముకోవాలని చూస్తున్నారో, ఏ దళారులు కొంటున్నారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. రేషన్ కార్డు దారుల యొక్క రేషన్ కార్డును గుర్తింపు రద్దు చేయాలి. గతంలో లబ్ధిదారులపై కేసులుండేవి కాదు. కొనుగోలు చేసిన మధ్యవర్తులపైనే కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు అమ్మకందారుడు, కొనుగోలుదారుడు ఇద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. డీలర్లు పట్టుబడితే 6A కేసులు నమోదు చేస్తున్నారు. ఇక ముందు రేషన్ కార్డుదారులు ఎవరైతే బియ్యాన్ని పక్కదో పట్టిస్తున్నారో వారిపైన క్రిమినల్ కేసులు పెట్టి వారి కార్డును కూడా రద్దు చేసే విధంగా, అదేవిధంగా ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని కూడా రానియకుండా చూడాలని చెప్పేసి ఈ ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా మహారాష్ట్రకు సరిహద్దుగా ఉండడంతో గతంలో రోడ్డు, రైలు మార్గాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగేది. ప్రతి నెల రేషన్ షాపుల దగ్గర దళారులు నేరుగా లబ్ధిదారుల నుంచే కొనుగోలు చేసి క్వింటాళ్ల కొద్ది బియ్యాన్ని అక్రమంగా తరలించేవాళ్లు. కొందరు రైస్ మిల్లర్లు దొడ్డు బియ్యం కొనుగోలు చేసి సీఎంఆర్ కింద తిరిగి పౌర సరఫరాల శాఖకే అప్పగించి కోట్లు సంపాదించారు. కొందరు దళారులు వాళ్ళని మోసం చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈ సన్నబియ్యం కూడా అమ్ముకోవడానికి వాళ్ళని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈ దళారులను నిర్మూలించడానికే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ సన్నడి బియ్యం పథకాన్ని ప్రారంభించింది. దీన్ని అన్ని ఎలిజిబుల్ ఉన్న ప్రజలకే ఇవ్వాలి. ఎవరికి ఇట్లా అమ్ముకుంటారో వాళ్ళ కాళ్ళను తొలగించాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. బియ్యం రీసైక్లింగ్ అరికట్టేందుకు రసాయన పరీక్ష ప్రవేశపెట్టడంతో ఈ దందా తగ్గింది. గత నెల నుంచి రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. మొదటి నెల పెద్ద ఎత్తున లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. రేషన్ షాపుల్లో మొదటి 4-5 రోజుల్లోనే 70% పైగా బియ్యం ఖాళీ అయింది. ఇవి వండితే ముద్ద అవుతుందనే ఫిర్యాదులు వచ్చాయి. నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తే పక్కదారి పట్టకుండా ఉంటాయంటున్నారు లబ్ధిదారులు. ఎవరైనా కార్డు హోల్డర్లు అమ్ముకుంటే తప్పకుండా వాళ్ళు కార్డును కోల్పోవాల్సి వస్తుంది. కొన్న ఆయన మీద కూడా మనం క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. కార్డు హోల్డర్లకు కూడా రద్దు కొరకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే అన్నం ముద్దవుతుందని 1-2 విషయాలు కూడా మా దృష్టికి వచ్చింది. జగమెరిగిన సత్యం అది. కొత్తగా వచ్చిన పంట, మొన్న ఖరీఫ్లో పండిన పంట జనరల్గా కొంచెం మెత్తగా అయ్యే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వండేటప్పుడు కొంచెం పక్వానికి రాగానే వంపుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. కొత్త బియ్యం కావడంతో తగినన్ని నీరు పోసి వండితే అన్నం బాగుంటుందంటున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో 2,20,000 రేషన్ కార్డులున్నాయి. 6,78,000 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతి నెల 4.31 మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తున్నామన్నారు అధికారులు. అందరూ సన్నబియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అధికారులు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.